అక్కడ ఆమె చనిపోయింది, ఇక్కడ ఈయన ప్రాణం విడిచాడు. ఇద్దరి మరణానికి మధ్య ఒకటే ప్రాంతం. ఇంతకీ ఈ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఏది ఏమైనా కొంచెం ఆలోచించండి వ్యూవర్స్. మిమ్మల్ని అన్నీ బాగున్నప్పుడు ఆనందంగా సుఖంగానే ఉంటుంది. ఏ మాత్రం ఇసుమంత తేడా వచ్చినా ఇదిగో ఇలానే జరుగుతుంది. వార్నింగ్ ఆర్ రిక్వెస్ట్ ఏదైనా మీ ఇష్టం. స్టాప్ నాన్ రిలేటెడ్ రిలేషన్స్, ఐ మీన్ ఇల్లీగల్ రిలేషన్షిప్. అది విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంట్లో ఓ వివాహిత ఫ్యాన్ కి ఉరివేసుకుంది. ఈ ఘటన గ్రామం అంతా తెలిసేలోగానే మరో విషాదకర వార్త. గ్రామ శివార్లో ఓ గొడవంలో అదే గ్రామానికి చెందిన యువకుడు విగతజీవిగా ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో అంతా వెళ్లి చూసేసరికి ఆ యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయి వేలాడుతూ కనిపించాడు. ఒకే రోజు జరిగిన ఈ ఘటనతో కృష్ణాపురంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఒక పక్క రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఒకేసారి వివాహిత యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాపురం గ్రామానికి చెందిన శంకర్రావు అనే లారీ డ్రైవర్ 10 ఏళ్ల క్రితం లక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి 2 పిల్లలు, 8 ఏళ్ల తేజస్, 6 ఏళ్ల తనుష్ ఉన్నారు. భర్త ఇంటి నుంచి విధులకు వెళ్లాడు. ఏమైందో ఏమో కానీ ఇంట్లోనే లక్ష్మి ఫ్యాన్ కు ఉరివేసుకుంది. ఆమె మరిది వచ్చి చూసేసరికి వేలాడుతూ కనిపించింది. గ్రామస్తుల సాయంతో ఆమెను కిందకు దింపారు. ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలముకుంది. లక్ష్మి మృతితో ఆ గ్రామం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఇంతలో ఆ గ్రామానికి మరో షాకింగ్ సమాచారం అందింది. అదే గ్రామానికి చెందిన మొరక ఆదిత్య అనే 22 ఏళ్ల యువకుడు ఊరి శివార్లో ఉన్న గోడౌన్లో ఉరివేసుకున్నాడు. కొంతమంది మేకల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసి ఉరివేసుకుని ఉన్న ఆదిత్యను చూసి కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఒకే రోజు ఒకే గ్రామంలో ఇద్దరు ఉరివేసుకుని వేరువేరు చోట్ల ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు మిస్టరీగా మారింది. మృతదేహాలను మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మి గృహిణి కాగా ఆదిత్య ఒప్పంద కార్మికుడు. ఆత్మహత్యలతో లక్ష్మి 2 పిల్లలు అనాథలుగా మారారు. ఇక ఆదిత్య ఆత్మహత్యతో ఒక్కగానొక్క కొడుకు ఆ తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అయితే వీరిద్దరూ ఒకే రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.